మంత్రి నారా లోకేష్ పర్యటన వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేదన్నారు కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇంకా అమలు చేయటం లేదని విమర్శించారు. కానీ సొంత ఇళ్లకు ప్రత్యేక విమానాలకు చంద్రబాబు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు కడప ఎంపీ అవినాష్. ఖచ్చితంగా ఎన్నికలప్పుడు మీరు ఏదైతే హామీలు చేశారో ఆ హామీలను నిలబెట్టుకోవాలా. జిల్లాకు సంబంధించి నిరుద్యోగ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉంది. ఉక్కు పరిశ్రమకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావడం లేదు. నిజంగా ఎమ్మెల్యే సీట్లు పెంచే మొన్న చంద్రబాబు నాయుడు గారు ఎంపీలతో సమావేశమైనారు. ఎంపీలతో అయినప్పుడు పార్లమెంటులో వీళ్ళ వైఖరి ఎట్లుండాలా అని చెప్పి ఆయన హితబోధ చేసినారు. సాధారణంగా ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక ముఖ్యమంత్రి ఎంపీలతో మాట్లాడినప్పుడు ఏం చెప్తారు? ప్రత్యేక హోదా గురించి బాగా గట్టిగా కొట్లాడండి, రాష్ట్రానికి ఫండ్స్ తీసుకొని రావడానికి గట్టిగా కొట్లాడండి, కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పుతామని మరి విభజన చట్టంలో పెట్టినారు, అది ఇంకా రాలే, దాని గురించి గట్టిగా కొట్లాడండి అని చెప్పి వాళ్ళకి హితబోధ చేయాలి. కానీ ముఖ్యమంత్రి గారు చేసిన హితబోధ ఏంటంటే అసెంబ్లీ సీట్లను పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తీసుకొని రండి, 175ను 225 చేసి 50 మందికి కొత్తగా ఎమ్మెల్యే ఉద్యోగాలు ఇప్పించడం కోసం మరి మీరంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రండి అని చెప్పి వాళ్ళ ఎంపీలకు ఆయన హితబోధ చేస్తూ ఉన్నారు. నిజంగా విభజన చట్టంలో హామీలు అనేకం పెండింగ్ ఉన్నాయి. కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ వస్తే 25,000 మందికి మరి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి వస్తుంది. ఇటువంటి పెద్ద ఎత్తున జరగాల్సిన ప్రజలకు సంబంధించిన అంశాల మీద ఒత్తిడి తీసుకొని రమ్మని చెప్పాలి. ప్రత్యేక హోదాకు సంబంధించి ఒత్తిడి తీసుకొని రమ్మని చెప్పాలి. మరి ఇవేమీ చెప్పకుండా కేవలం మరి అసెంబ్లీ సీట్ల పెంపుకు సంబంధించి ఆయన చెప్తా ఉన్నారంటే ప్రజల పట్ల, ప్రజా సమస్యల పట్ల ఈ ముఖ్యమంత్రి గారికి ఎంతవరకు మరి చిత్తశుద్ధి ఉందో మనమంతా కూడా అర్థం చేసుకోవాలి.